జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కథల సానందం. శబరిమలలో శబరిమల కొండ అంటాం గదా మనము. 18 మెట్లు, 18 కొండలు. సో, అట్లా శబరిమలకి ఆ రోడ్ ఏదైతే ఉందో, ఆ రోడ్డు సుబ్రహ్మణ్యం గారు ఆ రోడ్ వేయడం జరిగింది. సుబ్రహ్మణ్యం గారు గతంలో అయ్యప్ప చరిత్ర గురించి ఒక మంచి మూవీ తీశారు. సో, ఆ మూవీ బ్రహ్మాండమైన హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతోని అక్కడి వరకి ఆ రోడ్ ఎయడం జరిగింది. ఆ రోడ్ గూడా ఇప్పుడు స్వామి అయ్యప్ప రోడ్ అని జెప్పేసి అది రాసి ఉంటుంది గదా! ఆ రోడే సుబ్రహ్మణ్యం గారు వేసిన రోడ్ అన్నమాట. సో, ఆ రోడ్. సో, అచ్చిన డబ్బులతోని ఏదైతే ఆ ఫండొచ్చిందో ఆ అమౌంట్‌తోని వేయడం జరిగింది. సో, అదే విధంగా ఇప్పుడు హిందువుల చేత కొన్ని కోట్ల ఫండ్ తీసుకున్న వాళ్ళు, కొన్ని కోట్ల కలెక్షన్ జేసిన వాళ్ళు, ఈ సినిమా హీరోలందరూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఏ ఒక్కడు గూడా మాట్లాడతలేడు. మానభంగాలు జేస్తుంటే, హత్యలు జేస్తుంటే, చిన్మయ, కృష్ణదాస్‌ని తీసుకుపోయి జైల్‌లో పెడితే, వాళ్ళతో పాటు 17 మందిని తీసుకుపోయి జైల్‌లో పెడితే, మళ్ళీ నిన్నొక పర్సన్ తీసుకుపోయి మళ్ళీ జైల్‌లో పెడితే, ఏ ఒక్కడు గూడా వీడు మాట్లాడకపోతే అంటే ఇలాంటి ఆలోచనలో వీళ్ళున్నరు, ఎలాంటి మనస్తత్వంలో వీళ్ళున్నరు, వీళ్ళ మనసులను, వీళ్ళ బుద్ధిని కట్టుపడేసే శక్తి ఏమున్నది అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇదే మాలలేసుకొని దర్గాలకు అటు ఇటు అన్నిటికి పోవచ్చు. బట్ ఈ వ్యక్తులు ఇలాంటి విషయాలలో మాట్లాడమంటే మాత్రం మాట్లాడరు. అంటే మన ధర్మానికొచ్చేసరికి మాట్లాడకపోవడం గల కారణం ఏంది? వీళ్ళని ఆపుతున్న శక్తులేంది అన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వీడియోలు మీరు 10 మంది దాకా షేర్ చేసి వాళ్ళకు బుద్ధొచ్చి మళ్ళీ వాళ్ళు మాట్లాడే స్థితికి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగా ధర్మం కోసం ఆలోచించే వాళ్ళు మాత్రమే మన వీడియోలు చూస్తారు కాబట్టి, అదే ధర్మంలో భాగంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం అఖండ భారతావనికి మేలు జరుగుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సాయి.